ఇంతకుముందు కూడా చాలా మంది హీరోయిన్స్‌తో అఫైర్స్ పెట్టుకున్నాడని మీరే కదా చెప్పారు యాక్చువల్‌గా. సో, ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయి? మళ్ళీ అది ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే దానికి కూడా నేను చెప్తాను. మీరు మీరు ఆల్రెడీ మీ నేమ్స్ తెలుసు కాబట్టి చెప్పండి తప్పేముందా? ఏమండి ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. జరిగిన మనిషి పైన నేను పెట్టడానికి వెళ్ళాను. అది అటు వెళ్ళకుండా డైవర్ట్ అయ్యి టాపిక్స్ వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. నేను అడగడానికి రీజన్ ఉంది, నేను చెప్తాను. మీరు చెప్తే నేను చెప్తాను ఆ రీజన్ ఏంటనేది. లవర్ మూవీలో రిధి, అరియానా గ్లోరీ అండ్ శాలిని పాండే అండ్ ఉన్నాయి ఇంకా కొంచెం అలా. అరియానా గ్లోరీతో ఉందని మీకు ఎలా తెలిసిందంటే ఒక రోజు షూటింగ్ చేసింది ఆ అమ్మాయి. ఏది అనుభవించి రాజా సినిమాకి అనుకుంటా కదా, ఒక రోజు షూటింగ్ చేసింది. ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చే మనిషి ఇంటికి రాకుండా బయట ఉన్నాడు. బయట ఎక్కడ ఉన్నాడు? ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడని మీకు ఎలా, మీకు అంటే ఎలా, అంటే అతని పక్కనే ఉన్న మీకేమైనా స్పైయింగ్ చేశారా? అది ఎలా తెలిసింది? బయటకు వెళ్తాడు కదండి. ఇప్పుడు అరియానా గ్లోరీ అనే అమ్మాయి ఏం చేసేది స్టార్టింగ్ డేస్ లో, ఎలా వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు. హర్జీవితో ఒక ఇంటర్వ్యూలోంచి ఫేమస్ అయిందో లేకపోతే అక్కడి నుంచి బిగ్ బాస్కి వచ్చింది. నాకు తెలుస్తుంది కదా ఒక ఆడపిల్లది ఎలా మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుంది అని. సో హీరో కోసమే మాట్లాడుతుంది, హీరో నుంచి వచ్చే పాపులారిటీ కోసం మాట్లాడుంటే నేనేమి ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. దానికి మించి ఈమెతో ఇతనితో బాయ్ ఫ్రెండ్ అన్న ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. అది నాకు ఎలా తెలిసింది అంటే వాళ్ళు దిగే ఫొటోస్ అవి ఉండొచ్చు, వాళ్ళు చేసుకునే చాటింగ్ అయి ఉండొచ్చు. రాజ్ తరుణ్ ఇంటికి రాకుండా అరియానా గ్లోరీ వాళ్ళ ఇల్లు మణికొండలో తన మిగతా కామెడీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న అపార్ట్మెంట్లో వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలా రాజ్ తరుణ్ అరియానా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అని. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నేను మళ్ళీ అందరూ డ్రాగ్ చేయడం కాదు. చెప్పిన తర్వాత నాకు నేను ఏంటి అని ఫొటోస్ ఇవన్నీ చూడగా నిలదీశారా? హర్యానా ఎప్పుడు నిలదీశానంటే మళ్ళీ అది కూడా నేను గోవాలో ఉన్నాను. హర్యానా నాకు కాల్ చేసి అది కూడా రాజ్ ఫోన్ నుంచి చేసి హాయ్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు అనుకుంటే టాపిక్ స్టార్ట్ చేసింది. నువ్వు ఎంత సంపాదిస్తావేంటి అంటే ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఆపర్చునిటీ కోసం ఉన్నాను అలా అన్నాను. ఎంత వస్తుంది అంటే నీకు శాలరీ అంటే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, నాకు పేమెంట్ అనేది ఏం లేదు, ఇది మళ్ళీ నాకు జీరో నుంచి స్టార్ట్ అనమాట. అలా అంటే అవునా నాకైతే ఇప్పుడు ఇంత వస్తుంది పర్ డే 50,000 1 lakh అనుకుంటూ చెప్పడం మళ్ళీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది. దెర్ విల్ బి 2 ways హర్యానా, నువ్వు చూస్ చేసుకున్న వే నేను చూస్ చేసుకోలేక కాదు, నువ్వు మరి ఇంత ఇది మాట్లాడొద్దు అని. సో అక్కడ ప్రొవోకింగ్ నాకు అప్పుడే అనిపించింది కి రాజ్ తరుణ్ మేబీ హర్యానాని ఇలా చూస్ చేసుకుంది ఒక బోల్డ్ ఆర్ స్ట్రాంగ్ అమ్మాయిని నా మీద పంపించడానికే అని నాకు అప్పుడే డౌట్ లాగా ఉండింది. అండ్ ఐ టోల్డ్ హర్ 1-2 times. దాని తర్వాత నుంచి హెచ్చరించాను. ఇప్పుడు హర్యానా మళ్ళీ మా జోలికి ఏం రాలేదు. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పిన ఆడియో కూడా ఉందండి మా దగ్గర. హర్యానా ఫోన్ చేసి సారీ చెప్పాను, నేను అనుకున్నాను నేను అలా అనకూడదు అనేటువంటి అంటే నేను వెరిఫై చేసినట్లు ఉన్నది అమ్మాయి చెప్పింది. రేపు పొద్దున అమ్మాయి కాదు అనుకుంటే తన కంటెంట్ కూడా చేయొచ్చు. మేము చెప్పిన అన్నిట్లు వీళ్ళందరూ ఏకీపించాలని కాదు. ఆ తర్వాత రియల్ హీరోయిన్ అనేటువంటి జీవితాల్లో రావడం జరిగింది. కాకపోతే హర్యానా ఇప్పుడేం రైట్ నౌ అయితే ప్రాబ్లం లేదండి. అంటాం ఇలా ఇంతమందితో మీరు రాజ్ తరుణ్ రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి ఒక భార్య కింద జనరల్గా సార్ మామూలుగా ఎవరన్నా మన భర్త రగిలిపోద్దా, కడుపు రగులుతుందా రగలదా? రగిలిపోయినట్లు తిట్టుకుంటేనే కదా సార్, కొట్టుకుంటేనే కదా సార్, బాటిల్ పైలు తల పగిలితేనే కదా. ఇప్పుడు అవి నేను రెస్పాండ్ అయినందుకే అతనికి నా మీద కోపం. ఇప్పుడు 10 మంది హీరోయిన్స్ లో 10 మందికి నేను చేయలేదు ఫోన్, ముగ్గురికి చేశాను. ఎవరెవరికి? రిధికి, హర్యానాకి, ఇప్పుడు మాల్వికి 10 మందికి చేయలేదు. మరి శాలిని పాండే ఉంది, మిగతా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి కూడా చేయలేదు. మేబీ ఒకవేళ వాళ్ళు ఉన్న మూవీ వరకు ఉన్నారు, వెళ్ళిపోయింది. ఒకవేళ కలిస్తే మేబీ ఏదో క్లబ్ లోనో బయట ఎక్కడో కలుస్తారేమో, బట్ ఫోన్ అయితే చేయలేదు. వీళ్ళ ముగ్గురికి చేయడం ఎందుకు జరిగింది అంటే పర్సన్ పైన ఇంపాక్ట్ జరిగింది, ఆ మనిషి మీద జరిగినప్పుడు వెనక కుటుంబం మీద కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా నా స్థానం నేను తీసుకున్నానండి, నేను తీసుకునే నేను అడిగాను, గొడవ పడ్డాను. అదేనండి ఇప్పుడు మీరు ఆ ముగ్గురిని అడగండి. అదే మీరు భార్య కింద ఒక స్థానం తీసుకుని గొడవ పడ్డారు. ఇప్పుడు మీరే అన్నారు అది షూటింగ్ అయిపోగానే ఆ సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయాడని. ఇప్పుడు నేను ఇంకెంత చేయను, ఇప్పుడు నేను ఎంత చేయను, ఎంత చేయను. అయిపోయాడు కదా, అక్కడ అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోయాడు కదా, మండి లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయాడు కదా, కొత్తలో తిరిగేశాడు కదా, అప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఇన్సెక్యూరిటీ క్రాలింగ్ అవుతుంది కదా సార్. అక్కడెక్కడ చెడు తిరిగి ఈ పిల్లకి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చారండి. అప్పుడేమో నువ్వే మరి ఆయన సంబంధాలను వద్దని ఆడితే ఇల్లు కట్టి అక్కడ కూడా నాలుగు చుట్టుపుట్టు మాటలని మనోడు అని ఇంటికి వస్తాడు రాడు తెలియకుండా ఇల్లు ఇచ్చేస్తాను, మెయింటెనెన్స్ ఇచ్చేస్తాను, సంతకాలు పెట్టని మెసేజ్లు పెడతా ఉంటే నువ్వు మీడియా ముందు పెళ్లి కాదని చెప్పినప్పుడు విడాకులు అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది?
బట్ మీడియా ముందుకు ఫస్ట్ వచ్చింది వెళ్ళి మీరు కేసేసింది మీరే కదా? అవును. అంటే దేని గురించి? అంటే చెప్తున్నాను కదండి, నన్ను చంపేస్తారు అంటే ఇప్పుడు వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నది నిజమండి అతను. మరి మీకు అర్థమైందో లేదో, సో అది నేను ఇంటర్నల్ గా రోజు తీవ్రంగా అయితే నేను సఫర్ అయ్యాను. అండ్ థ్రెట్స్ అలాగే వస్తున్నాయి. జైలుకి వెళ్ళాను. నాకు అంతకుముందు పోలీస్ స్టేషన్ లేకపోతే జైలు లేకపోతే గొడవలు అన్నది ఏమున్నా మాకు ఇంట్లో అయ్యేవి కానీ బయట అన్నది లేదు. నేను జైలుకి వెళ్ళేసి రావడం ఇదన్నది పెద్ద థింగ్. అండ్ నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు చేస్తే నెక్స్ట్ చంపడమే ఇది కదా. మరి ఒకవేళ నేను ఇప్పటికీ ఫైట్ చేసుకోకపోతే నా కోసం నేను ఫైట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రొటెక్షన్కో రాజ్ తరుణ్ కోసమో ఇంకేదో ఆలోచిస్తే నన్ను నేను కోల్పోతాను. ఇంకా కోల్పోవడానికి నాకు ఉన్నది ఒక ప్రాణం ఒకటే. అన్నీ పోయాయి, నా ఎక్స్టర్నల్ లుక్తో సహా అన్నీ పోయాయి. ప్రాణం ఒకటే ఉంది. దానికోసమనే వచ్చాను నేను. ఎస్ సార్. అయితే యాక్చువల్గా మీరు నిన్న మాట్లాడుతూ మల్వి ఇంట్లో కూర్చుని రాజ్ తరుణ్ పెట్టిన జొమాటో స్విగ్గీ అని మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఒక ఇంటికి ఒక హీరో ఇంటికి హీరో వెళ్ళి ఒక జొమాటో పెట్టినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఉందని అనుకోవచ్చా అనేది? 100 పెట్టినా కూడా అనుకోవచ్చా అనేది భార్య అండి. కూడా కళ్ళందరి ఒపీనియన్ కాదు, తన భార్య ఒపీనియన్. జనరలైజ్ చేసి క్యాజువలైజ్ చేస్తే పెద్ద మటన్ కూడా జస్ట్ చోకాల తిప్పకూడదా, తగలకూడదా, చావకూడదా అంటే దేనైనా క్యాజువల్ చేయొచ్చు. భార్య 11 ఏళ్ళ కాపురం, ఇంటికి రాకుండా నెలల తరబడి అక్కడ ఉండడం, 10,000 రూపాయలైనా సరే కుక్కలకి 15 కుక్కలకి ఈమెకి అడుగుతా ఉంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే మేడం ఫోన్ కాల్ చేస్తే బేబీ ప్లీజ్ కాల్ బ్యాక్, సమ్మన్ ఇస్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఆవిడ పర్మిషన్ తో ఆయన ఫోన్ చేసి 10,000 కొట్టడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరికైనా కొడుకులో వెళ్ళిపోతాయి. ప్రతి చిన్న ఆధారాన్ని తన యొక్క బాధని వ్యక్తపరచుకోవడం కోసం పొందుపరుచుకుంటారు. పొందుపరుచుకున్నట్లు కోర్టులు పెడతారు. మరి ఇంకా ఆధారాలు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఏ వీడియోలు తీసుకొచ్చి కోర్టుకి సమాజానికి నిరూపించాలండి. బట్ ఇవి కోర్టులో నిలబడతాయి అంటారా ఈ స్విగ్గీ జొమాటో ఆర్డర్లు అనేవి? సార్ కోర్టులో వాదనలు చెప్తామండి. కోర్టులో నిలబడడానికి డైరెక్ట్ గా ప్రైవేట్ గా ఇద్దరు కలిసినటువంటి వీడియో తీసుకురామని కోర్టు చెప్పింది అనుకోండి సార్, జనరల్ చెప్తున్నానండి, అప్పుడు కోర్టు ముందు పెడతాం. సార్ డైరెక్ట్ ఎవిడెన్స్ కాకుండా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ జరిగినటువంటి ప్రైమా ఫేసాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాథమిక ద్వితీయ శ్రేణి ఆధారాలను పరిగణలో తీసుకుని కోర్టు ఒక కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ లోకి వస్తుందా? ఇప్పుడు మేము చెప్తున్నాయి కాకుండా వాళ్ళు చెప్పినటువంటి వాదనలో బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ మెరిట్స్ ని బేరీ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు నా కేసు ట్రయల్ విషయంలో జరిగి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి చెప్పట్లేదు, బట్ కాకపోతే కేసులో బలం ఉంది. సింగిల్ లైన్ కేసులో బలం ఉంది.